జై శ్రీకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు ఇట్లీ చందన యూట్యూబ్ ఛానల్. అందరికీ ఈరోజు మన ఛానల్లో చేయబోయేది అందరికి ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ ప్రాసెస్ చూద్దాం. వచ్చేయండి. ఫస్ట్ మీరు ఎంతైతే చికెన్ చేయాలి అనుకుంటున్నారో దానికి తగ్గట్టు తీసుకోండి. చికెన్ని బాగా ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత కొంచెం అల్లం వెల్లి పేస్ట్, ఉప్పు, కారం అండ్ గరం మసాలా. ఇది హోమ్ మేడ్ అండి. రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకోవడం ఎలా చేసుకోవాలి అంటే ప్రతి ముక్కకి మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలాస్ అవన్నీ పట్టేలా కలుపుకోవాలి. చూసారు కదండి చికెన్ పీస్ ఎంత బాగుందో. ముక్కకు అంతా పట్టేసింది ఉప్పు, కారం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు అలా వేసుకోవాలి. అది వేగిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా గోలించుకోవాలి. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లి పేస్ట్ అండి, ఎందుకంటే మనం చికెన్లో వేస్తాం కాబట్టి అల్లం వెల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయే వరకు బాగా గోలించుకోవాలి. గోలించుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఆయిల్ అంతా పట్టేలాగా. చూసారు కదండి, బాగా పట్టిన తర్వాత 15 మినిట్స్ వరకు మూత పెట్టేసి అలా ఉంచాలి. అప్పుడే ముక్క చాలా బాగా ఉడుకుతుంది. నేను కాసేపు వరకు అలానే మూత పెట్టి ఉంచాను. చూడొచ్చు మీరు తర్వాత ఆ కర్రీ ఎంత గ్రేవీగా, పీసెస్ ఎంత మంచిగా ఉడికాయో. ఆయిల్ మొత్తం బయటకు వచ్చిందంటే పీసెస్ ఉడికినట్టే అండి. అయినా బాగా చూసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ ఒక్కొక్కసారి బయటికి వచ్చేసిన పీసెస్ ఉడకవు. నా చికెన్ పీసెస్ అయితే నా దగ్గర చాలా బాగా ఉడికాయి. మీకు చూస్తూనే అర్థమైపోతుంది కదా. చికెన్ మిక్స్ చేసుకున్న బౌల్లోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ తీసుకొచ్చేసి కర్రీలో వేయాలండి. నాకు జ్యూసీ కావాలి కాబట్టి నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. ఫ్రైలా కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోకండి. అలానే కాసేపు ఉడికిస్తే ఫ్రై అయిపోతుంది. నాకు కొంచెం సూపీ కావాలనేసి నేను వాటర్ యాడ్ చేశాను. అంతే అండి, ఈజీ. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు ఇట్లీ చందన యూట్యూబ్ ఛానల్.